హాయ్ అండి. సమ్మర్‌లో ఒంటికి చలవ చేసే కమ్మటి సొరకాయ పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సొరకాయ పెరుగు పచ్చడిని అన్నంలోకి వేసుకొని తిన్నట్లయితే ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారు. టేస్ట్ అయితే అంత బావుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా పెరుగును వేసుకోవాలి. అలాగే ఇందులోకి కాచి చల్లార్చిన పాలను హాఫ్ కప్ దాకా వేసుకోవాలి. ఈ పాలను వేసుకోవడం వల్ల పెరుగు ఎక్కువసేపు ఉన్నా పుల్లగా అవ్వకుండా ఉంటుంది. అందుకని కొంచెం పాలను వేసుకోవాలి. చూడండి, ఇలాంటి చిన్నటి మజ్జిగ కవ్వం తీసుకొని చిలుక్కున్నట్లయితే మనకి పెరుగులోని గడ్డలన్నీ మ్యాష్ అయిపోతాయి. ఇలా పెరుగును చాలా స్మూతీగా చిలుక్కొని తీసుకోవాలి. పెరుగు మరి గట్టిగా లేకుండా కొంచెం వాటర్ వేసుకొని చిలుక్కోవాలి. అవసరమైతేనే ఇందులో కొంచెం వాటర్ వేసుకుని పెరుగుని లిక్విడ్లా తయారు చేసుకోవాలి. ఇలా మజ్జిగ కవ్వంతో పెరుగునంతా చిలికేసుకొని ఒక బౌల్లో పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల దాకా సొరకాయ ముక్కలు వేసుకోవాలి. సొరకాయ పైన ఉన్న తొక్కునంతా తీసేసి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే అందులోకి 1 కప్పు దాకా వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ సొరకాయ ముక్కలన్నీ మెత్తగా ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ సొరకాయ ముక్కలన్నీ మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టుకున్నట్లయితే చాలా తొందరగా ఉడికిపోతాయి. ఇలా మూత పెట్టేసుకొని 2-3 నిమిషాల దాకా ఉడికించుకున్నట్లయితే మనకి సొరకాయలు చాలా సాఫ్ట్గా అయిపోతాయి. ముక్క మరీ మెత్తగా అయ్యేంత వరకు కాకుండా జస్ట్ కొంచెం చేత్తో మెదిపితే మ్యాష్ అయ్యేలాగా ఉండాలి. ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. అలాగే అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, చిన్నగా తుంచుకున్న ఎండుమిరపకాయను వేసేసుకొని చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ ఉల్లిపాయను పొడవు పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఉల్లిపాయను వేసుకోవడం వల్ల పెరుగు పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలను ఇందులోకి వేసేసుకోవాలి. ఈ తాలింపులోకి వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సొరకాయ ముక్కలను వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు అంతా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. వేడిగా ఉన్న తాలింపుని పెరుగులోకి వేసి కలపకూడదు. అందుకని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. పూర్తిగా చల్లారిపోయాక ముందుగా చిలికి ఉంచుకున్న పెరుగులోకి ఈ మిశ్రమాన్నంతా వేసుకోవాలి. ఈ సొరకాయ ముక్కలతో సహా అన్నిటినీ వేసేసుకున్నట్లయితే పెరుగు పచ్చడి చాలా కలర్ఫుల్గా అవుతుంది. ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడిని వేసుకోవాలి. ఈ సొరకాయ పెరుగు పచ్చడిలోకి మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే చెక్ చేసుకొని వేసుకోండి. అంతేనండి, ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే కమ్మటి సొరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఈ సొరకాయ పెరుగు పచ్చడిని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.